ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుజనా చౌదరిని టార్గెట్ చేశారు. రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి గారు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో సుజనా చౌదరిని విజయవాడ వెస్ట్లో ఓడించి తీరాలి అంటూ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. అందులో భాగంగానే 100 నుంచి 150 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సుజనా చౌదరిని ఓడించి తీరాలి, దానికోసమే తన టీంని మొత్తాన్ని విజయవాడ వెస్ట్లో పనిచేసేలాగా జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఒకసారి అసలు సుజనా చౌదరికి జగన్మోహన్ రెడ్డికి అసలు విభేదాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, సుజనా చౌదరిని ఏ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు అనేటువంటి విషయాలను మనం ఒకసారి స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సుజనా చౌదరిపై జగన్మోహన్ రెడ్డి టార్గెట్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా రానున్నటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో సుజనా చౌదరిని ఓడించాలి అనేటువంటి ప్లాన్ అయితే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తూ ఉన్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి విజయవాడ వెస్ట్, సో సుజనా చౌదరి బీజేపీ అభ్యర్థిగా అక్కడ బరిలోకి దిగబోతున్నారు. విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా సుజనా చౌదరిని ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం. మనం ముందుగా మాట్లాడుకున్నట్లుగా టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా అక్కడ అంటే విజయవాడ పశ్చిమ స్థానం భారతీయ జనతా పార్టీకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సుజనా చౌదరి గారు బరిలోకి దిగబోతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో సుజనా చౌదరి గారిని ఓడించి తీరాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు కూడా వెనకాడడం లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుజనా చౌదరిని ఎలాగైనా ఓడించాలని జగన్ పంతం. సో జగన్ పంతం నెరవేర్చుకునేందుకు 100 నుంచి 150 కోట్ల రూపాయలని అక్కడ అవలీలగా ఖర్చు పెట్టేందుకు, ఓటరికి అవలీలగా అక్కడ అంటే ధన ప్రవాహం చేసైనా సరే అక్కడ వైసీపీ క్యాండిడేట్ని గెలిపించి సుజనా చౌదరిని ఓడించాలని జగన్మోహన్ రెడ్డి పంతం పట్టాడు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సుజనా జగన్ మధ్య విభేదాలు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాజెక్టు విషయంలో సుజనా చౌదరి గారిని కమిషన్ అడిగినట్లుగా, దానికి సుజనా చౌదరి గారు ససేమిరా అనడంతో జగన్మోహన్ రెడ్డికి సుజనా చౌదరికి విభేదాలు అక్కడ స్టార్ట్ అయ్యాయని, అక్కడ ఒకంత గొడవ కూడా జరిగింది అంటూ గతంలో కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో, సో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు ఒక ప్రాజెక్టు విషయంలో, కమిషన్ విషయంలో జగన్మోహన్ రెడ్డికి సుజనా చౌదరి గారికి మధ్య విభేదాలు తలెత్తాయన్నట్లుగా మనం కొన్ని వార్తలు అయితే చూస్తూ వచ్చినాం. 2009లోనే తప్పుడు కేసులో సుజనాను జైలుకు పంపే ప్రయత్నం. 2009వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సుజనా చౌదరి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే టార్గెట్ చేశారని, ఒక తప్పుడు కేసులో సుజనా చౌదరి గారిని జైలుకు పంపే ప్రయత్నం కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. అవి బలపడేలాగే కొన్ని ఆధారాలు కూడా అప్పుడు లభ్యమైనాయి. నెక్స్ట్, వైఎస్ఆర్ మరణంతో జగన్ ప్రయత్నాలకు బ్రేక్. సో తప్పుడు కేసులో జగన్మోహన్ రెడ్డి సుజనా చౌదరి గారిని ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపాలని ప్రయత్నం చేస్తే తరువాత వైఎస్ఆర్ గారి అకాల మరణంతో ఆ ప్రయత్నానికి బ్రేకులు పడినాయి. 2012లో అవినీతి కేసుల్లో జగన్ అరెస్ట్ చేసిన సిబిఐ. ఇక్కడ మరో విషయాన్ని మనం మాట్లాడుకుంటే 2012లో అక్రమాస్తుల కేసులో సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో తన అరెస్టు వెనక చంద్రబాబు గారు అలాగే సుజనా చౌదరి గారు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి భావించారని, అప్పటి నుంచి సుజనా చౌదరి గారి మీద ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కోపం పెంచుకున్నారు అంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సో అరెస్టు వెనక చంద్రబాబు, సుజనా ఉన్నారని జగన్ అనుమానం.
సో అసలు అక్రమాస్తుల కేసులో, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డిని 2012లో సిబిఐ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో తన అరెస్ట్ వెనక చంద్రబాబు గారు, సుజనా చౌదరి గారు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి అనుమానం. 2014లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే 2012లో ఆయన అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అవ్వడం, 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన తరువాత ఆయన బెయిల్ మీద బయటికి రావడం, ఆ తర్వాత 2014లో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడం, ఇవన్నీ మనం కనుక చూస్తే 2014లో ఏమైందంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకొని కూటమిలో భాగంగా వెళ్ళి వాళ్ళు విజయం సాధించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి సుజనా చౌదరి మీద ఎలా అంటే అతని మీద ఉన్నటువంటి ఆ కోపాన్ని లేకపోతే ఆగ్రహాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక, ఒక దారి లేక ఆయన సైలెంట్గా ఉన్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే అప్పుడు హల్చల్ చేశాయి. సుజనా చౌదరికి మోదీ సర్కారులో కేంద్ర మంత్రి పదవి. సో జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచే సుజనా చౌదరి గారిని టార్గెట్ చేయాలనుకున్నా కానీ అప్పుడు కూటమి 2014లో విజయం సాధించడంతో సుజనా చౌదరి గారికి మోదీ సర్కార్లో కేంద్ర మంత్రి పదవి రావడం వల్ల ఇక జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయాలనుకున్నా కానీ చేయలేకపోయాడు. ఆ టార్గెట్ చేయడంలో విఫలమయ్యాడు. తర్వాత సుజనా చౌదరి టార్గెట్గా జగన్ విమర్శలు చేశారు. అంటే సుజనా చౌదరి ఆస్తులు ఎలా సంపాదించారని, సుజనా చౌదరి అవినీతి చేశారని, సుజనా చౌదరి ఎంతోమందిని మోసం చేశారని, ఆయన కంపెనీలకు సంబంధించి అక్రమాలు జరిగాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ప్రతిరోజు విమర్శలు చేస్తూ వస్తూ ఆయన్నే టార్గెట్గా చేసుకున్నారు. తర్వాత 2019లో వైసీపీ గెలిచాక కేసుల్లో ఇరికించే ప్రయత్నం కూడా చేశారు. అంటే 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత సుజనా చౌదరి గారిని టార్గెట్గా చేసుకొని కొన్ని కేసులు కూడా ఆయన మీద పెట్టే ప్రయత్నం, ఆ కేసుల్లో ఆయన్ని ఇరికించే ప్రయత్నం కూడా చేశారు. నెక్స్ట్ అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో సుజనా పేరు. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో సుజనా చౌదరి గారి పేరును కూడా మెన్షన్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డికి జలక్కిస్తూ ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసును ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సుజనా చౌదరి పైన మరింత కోపాన్ని పెంచుకున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే మనం చూసాం. ఏపీ సిఐడి వాదనలో పసలేదని తేల్చేసిన హైకోర్టు. ఈ అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్లో అసలు ఏపీ సిఐడి వాదనలో పసలేదు అంటూ ఏపీ హైకోర్టు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసును కొట్టివేయడంతో సుజనా చౌదరి గారికి అక్కడ ఊరట లభించింది. నెక్స్ట్ అమరావతి రైతుల న్యాయ పోరాటానికి సుజనా చౌదరి ఫుల్ సపోర్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఆయన 3 రాజధానుల అంశాన్ని తెర మీదకి తీసుకురావడంతో అక్కడ స్వచ్ఛందంగా ముందుకొచ్చి చంద్రబాబు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి రైతులు, అమరావతి రైతులు అక్కడ ఉద్యమం చేస్తూ ఉంటే అమరావతి రైతుల న్యాయ పోరాటానికి సుజనా చౌదరి గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సుజనా చౌదరి మీద కోపాన్ని మరింతగా పెంచుకున్నారంటూ కూడా గతంలో కొన్ని మనం వార్తలు చూస్తూ వచ్చాం. ఢిల్లీ నుంచి ప్రముఖ లాయర్లను తీసుకొచ్చిన సుజనా చౌదరి. సో అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచినటువంటి సుజనా చౌదరి గారు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఢిల్లీ నుంచి ప్రముఖ లాయర్లను తీసుకొచ్చి అమరావతి రైతుల తరపున వాదించేందుకు ఆయన ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఉన్నటువంటి విభేదాలు మరింత పెరిగాయి. సుజనా చౌదరిని లొంగ తీసుకోవడానికి వైసీపీ ఈ రైతుల న్యాయ పోరాటానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టచ్చు అని వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే సుజనా చౌదరి గారిని లొంగ తీసుకునేటందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రలోభాలు పెట్టింది అంటూ కూడా మనం గతంలో కొన్ని వార్తలు చూసాం. అమరావతిపై వెనక్కి తగ్గితే రాజ్యసభ సీటు ఆఫర్. అంటే అమరావతి
విషయంలో మీరు వెనక్కి తగ్గండి, మీరు అమరావతి రైతుల పోరాటానికి మద్దతు ఇవ్వకపోతే మీకు రాజ్యసభ సీటు కూడా ఇస్తామంటూ వైసీపీ నేతలు, వైసీపీ అధినేత సుజనా చౌదరి గారికి ఆఫర్ చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు అప్పుడు హల్చల్ చేశాయి. నెక్స్ట్, వైసీపీ ఆఫర్ను తిరస్కరించినటువంటి సుజనా చౌదరి. మొదటి నుంచి కూడా సుజనా చౌదరి గారికి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక, జగన్మోహన్ రెడ్డితో పనిచేయడం ఇష్టం లేక, అలాగే అమరావతి రైతులు ఒక కాజ్తో ఆ పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగి తీరాలి అనేటువంటి ఉద్దేశంతో వైసీపీ ఇచ్చినటువంటి ఆఫర్ని కూడా సుజనా చౌదరి తిరస్కరించారు. నెక్స్ట్, రాజధాని రైతులు ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టత. మనం ముందుగా మాట్లాడుకున్నట్లుగా నాకు రాజ్యసభ సీటు కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా చెప్పుకునేటువంటి అమరావతి, అలాగే అమరావతి రైతుల, అలాగే ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అంటూ ఆయన గతంలో స్పష్టంగా కూడా మనందరికీ చెప్పిన విషయం తెలిసిందే. మాట వినలేదని మరింత కక్ష పెంచుకున్న జగన్. సో ఎప్పటికప్పుడు సుజనా చౌదరి గారిని టార్గెట్ చేసినప్పటికీ కూడా ఆయన తప్పించుకుంటూనే ఉన్నాడు, మాట వినడం లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ ప్రభుత్వం మరింతగా సుజనా చౌదరి గారి మీద కక్ష పెంచుకుంది అన్నట్లుగా 2024లో సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, టీడీపీ అలాగే జనసేన పొత్తు పెట్టుకొని సార్వత్రిక ఎన్నికలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరోసారి సుజనా చౌదరి గారిని జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేయాలనుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ అసెంబ్లీ సీట్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ నుంచి ఆయన్ని ఓడించాలి అనేటువంటి ప్రయత్నాలు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని, సుజనా చౌదరిని ఓడించడానికి జగన్ అండ్ కో భారీ స్కెచ్ వేసిందని, అందులో భాగంగానే 100 నుంచి 150 కోట్ల ఖర్చుకు వైసీపీ సిద్ధమైంది. సో ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ పశ్చిమ స్థానం నుంచి సుజనా చౌదరి గారిని ఓడించి తీరాలి, దానికోసం ఎన్ని కోట్లైనా ఖర్చు అయినా పర్లేదు, భరించడానికి నేను సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి అక్కడ నాయకులకు ఆయన ఒక సందేశం పంపించినట్లుగా కూడా సోషల్ మీడియా వేదికగా ఒక వార్త అయితే చక్కర్లు కొడుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సుజనా చౌదరి గారిని అంటే విజయవాడ పశ్చిమ స్థానం నుంచి ఓడించడానికి, అక్కడ ధన ప్రవాహం చేసేందుకు, ధనాన్ని నీళ్ళలా ఖర్చు పెట్టేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాడడం లేదు అనేది ఇప్పుడు మనం ఎనాలిసిస్ చేసుకోవచ్చు. ప్రజల్లో జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకత. సో జగన్మోహన్ రెడ్డి పైన, అలాగే జగన్మోహన్ రెడ్డి వైఖరి పైన, జగన్మోహన్ రెడ్డి పాలన పైన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్న నేపథ్యంలో అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మళ్ళీ సుజనా చౌదరి గారే గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే విశ్లేషణ అందిస్తూ ఉన్నారు. రాజధానిపై మోసం, అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆ అంశం సుజనా చౌదరి గారికి అక్కడ కలిసి వచ్చే అంశంగా కూడా చెప్తూ ఉన్నారు. ఎంత ఖర్చు చేసినా వైసీపీ గెలవదని ఓటర్ల ఒపీనియన్. సో ఎట్టి పరిస్థితుల్లో సుజనా చౌదరి గారిని అక్కడ ఓడించి తీరాలని జగన్మోహన్ రెడ్డి భావించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్ల ఎట్టి పరిస్థితుల్లో అక్కడ సుజనా చౌదరి గారే గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఓటర్ల ఒపీనియన్గా మనం అయితే భావించవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సుజనా చౌదరి గారిని విజయవాడ పశ్చిమ స్థానం నుంచి